రైతు సోదరులకు స్వాగతం. అమరావతి వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. రాబోయే 48 అవర్స్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మాదిరి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో నిజామాబాదు, ఆదిలాబాదు, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. భారీ వర్షాలు నమోదైనట్టు ఇంకా సమాచారం అందలేదు. రాబోయే 48 అవర్స్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 4 నుంచి 6 మిల్లీమీటర్ల వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. పగలంతా విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాటు సాయంత్రానికి, రాత్రికి భారీ వర్షాలు, పిడుగులతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ రైతు సోదరులందరికీ మొబైల్స్ ద్వారా అలర్టులు కూడా పంపిస్తూ ఉంది. ఎందుకంటే పిడుగులు పడే సమాచారం శాటిలైట్ నుంచి స్పష్టంగా వస్తుంది. వర్షపాతం అంటే గుంటూరు జిల్లాలో పడుతుందంటే గుంటూరు జిల్లా మొత్తం పడుతుందనే సమాచారం కాదు. అందువల్ల వాతావరణ శాఖ చెప్పింది దాని మీద చాలా మందికి కొంత అపనమ్మకం ఉంది. గుంటూరు జిల్లాలో వర్షం పడుద్ది అని చెప్పారు, గుంటూరు జిల్లా మొత్తం పడలేదని. ఓ జిల్లాని మొత్తాన్ని యూనిట్గా తీసుకోవడం సాధ్యం కాదు. అయితే పిడుగులు పడే విషయంలో మాత్రం మొబైల్స్కి అలర్ట్లు వచ్చే ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, శ్రామికులు జాగ్రత్తగా ఉండాలి. పగటిపూట పనులు చేసుకునేవారు, పొలాల్లో ఉండేవాళ్ళు చెట్ల కిందకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉరువులు వేరుపులు వచ్చినప్పుడు వెళ్ళొద్దు. రాబోయే 48 అవర్స్లో ఇటు ఉత్తర కోస్తాలో, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో, రాయలసీమ ప్రాంతంలోను, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం కనిపిస్తూ ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీని మీద ఈరోజు మధ్యాహ్నానికి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.